నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రశేఖర్ని, విధాత హాస్పిటల్ విజయవాడ, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, జనరల్ సర్జరీ మరియు లాప్రోస్కోపీ విభాగానికి సంబంధించి నేను డిపార్ట్మెంట్స్ని రన్ చేస్తుంటాను. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది రెగ్యులర్గా మన ప్రాక్టీస్లో చూసే 24 గంటల కడుపు నొప్పి, అంటే అపెండిసైటిస్ అంటాం. అసలు అపెండిక్స్ అంటే ఏంది, అపెండిసైటిస్ ఎందుకు వస్తుంది, అపెండిసైటిస్ ని ఎలా డయాగ్నోజ్ చేయాలి, అపెండిసైటిస్ ని కనుక్కోకపోతే లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, అపెండిసైటిస్ ని ట్రీట్మెంట్ మెడికల్ గా ఉందా, సర్జికల్ గా ఉందా, ఒకవేళ సర్జికల్ గా అపెండిక్స్ ని రిమూవ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ బాడీలో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవి చాలా కామన్ ప్రాబ్లం. సో చిన్న పిల్లల్లో అంటే మనకి 10 years నుంచి 50 years వరకు ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చు. కామన్ గా యంగ్ ఏజ్ లో చూస్తూ ఉంటాం ఈ అపెండిసైటిస్ అనేది. అసలు అపెండిక్స్ అనేది ఏంది? అపెండిక్స్ అనేది ఒక వెస్టిజియల్ ఆర్గన్, అంటే ప్రత్యేకంగా దానికంటూ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అంటూ బాడీలో లేదు. ఇది పెద్ద పేగు స్టార్టింగ్ భాగంలో సీకం అనే దానికి అటాచ్ అయి ఉంటుంది. ఒక ట్యూబ్ లాగా, అంటే ఒక ఫింగర్ లాగా ఉంటుంది చెప్పాలంటే. మామూలుగా మన ఒక ఇండెక్స్ ఫింగర్ అనుకోండి, ఆ టైప్ లో ఉంటుంది. 2 to 4, 6 mm వరకు మనకి నార్మల్ సైజ్ ఉంటుంది. అపెండిసైటిస్ అంటే ఏంటి? సో అపెండిసైటిస్ అంటే ఈ అపెండిక్స్ అనే అవయవానికి ఇన్ఫెక్షన్, వాపు రావడాన్ని మనం అపెండిసైటిస్ అంటాము. అది ఎందుకు వస్తుంది అనేది మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది. అది మామూలు ఇన్ఫెక్షన్ వల్ల అపెండిసైటిస్, అంటే అన్ని అవయవాలు ఇన్ఫెక్షన్ వచ్చినట్టే అపెండిక్స్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో డైరెక్ట్ గా మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బట్ మనం చూసే ప్రాక్టీస్ లో ఎక్కువ భాగం లూమెన్ స్టార్టింగ్ భాగం బ్లాక్ అయిపోయేసి ఆ ఉబ్బిపోయి, ఏదైనా ఒక అవయవం లివింగ్ ఆర్గన్ దానికి సంబంధించిన ట్యూబ్ బ్లాక్ అయిపోతే అది ఉబ్బిపోయేసి దాంట్లో ఉండే సిక్రీషన్స్ అన్ని నిలబడిపోయి అది ట్యూబ్ పట్టే అవకాశం ఉంటుంది. అది గాల్ బ్లాడర్ అయినా, అపెండిక్స్ అయినా, ఈ ఇంటెస్టైన్ అయినా, ఏ అవయవం అయినా సరే. సో అట్టా అబ్స్ట్రక్షన్ వల్ల ఆ లూమెన్ బ్లాక్ అయిపోయింది. దానివల్ల ఆ లూమెన్ బ్లాకేజ్ అనేది ఏదైనా కారణం కావచ్చు. మనకు రెగ్యులర్ గా ఫీకల్ మ్యాటర్, పీకోలిత్స్ అంటాము, లేదంటే రేర్ గా వర్మ్ ఇన్ఫెస్టేషన్, పురుగులు, కడుపులో ఉండే పురుగులు ఆ లూమిన్ బ్లాక్ చేయొచ్చు. ఒక్కోసారి ట్యూమర్స్ బ్లాక్ చేయొచ్చు. ఒక్కోసారి అక్కడ లోకల్ గా ఉండే ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇలియోసికల్ ట్యూబర్క్లోసిస్ అని ఇటువంటి ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా లూమిన్ బ్లాక్ అయ్యి మనకి అపెండిక్స్ అనేది ఇన్ఫెక్షన్ రావడము జరుగుతుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? ఏ బాధలు ఉంటాయి పేషెంట్ లో, ఏ కంప్లైంట్ తో మనకు వస్తాడు? యూజువల్ గా ఏంటంటే అపెండిసైటిస్ లో కడుపు నొప్పితో మనకి పేషెంట్ వస్తారు. క్లాసికల్ గా చెప్తాడు, నాకు మొదట బొడ్డు దగ్గర వచ్చింది, తర్వాత కుడి పక్క కింద భాగంలో ఉంది, ఇప్పుడు నిన్న స్టార్ట్ అయింది మాత్రం బొడ్డు దగ్గర ఉందని చెప్తాడు. ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ అపెండిసైటిస్. దానికి కారణం నెర్వ్ సప్లై. సో అది మనకి అంత డీటెయిల్డ్ గా ఇక్కడ అవసరం లేదు. కాకపోతే క్లాసికల్ సిమ్టమ్ వచ్చి మనకి బొడ్డు చుట్టూతో వచ్చి, బొడ్డు దగ్గర వచ్చి, తర్వాత కుడి పక్కన కింద భాగంలో, అంటే రైట్ ఇలియాక్ ఫోస్సా అంటారు, అక్కడ నొప్పి సెటిల్ అవుతుంది. దీంతో కూడా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి మనకి వామిటింగ్స్ రావచ్చు, నీరసం రావచ్చు, టెంపరేచర్ రావచ్చు. యూజువల్ గా మైల్డ్ టు మోడరేట్ టెంపరేచర్ ఉంటుంది అపెండిసైటిస్ లో. ఎప్పుడైతే టెంపరేచర్ హై గ్రేడ్ ఉండి ఇదే సిమ్టమ్స్ ఉన్నాయో ఏదో కాంప్లికేషన్ వచ్చిందని అపెండిసైటిస్ వల్ల అర్థం. సో అదే విధంగా మనకి ఒక్కోసారి లూజ్ మోషన్స్ రావచ్చు, పెద్ద పేగు ఇరిటేషన్ వల్ల లూజ్ మోషన్స్ రావచ్చు. ఒక్కోసారి కాన్స్టిపేషన్ కూడా రావచ్చు. అదే విధంగా యూరిన్ సిమ్టమ్స్, యూరిన్ బర్నింగ్ కూడా రావచ్చు. ఇరిటర్ అక్కడే ఉంటుంది ఆ సీకం దగ్గరే, అది కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి, ఇరిటేషన్ వచ్చి మనకి యూరిన్ సిమ్టమ్స్ తో కూడా ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఒక్కోసారి క్రానిక్ రికరెంట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అసిడిటీ సిమ్టమ్స్, కడుపు ఉబ్బరము, ఎప్పుడన్నా మైల్డ్ ఫీవర్ రావచ్చు, ఈ సిమ్టమ్స్ తో కూడా వస్తుంటారు. మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అది రికరెంట్ క్రానిక్ అపెండిసైటిస్ గా బయటపడుతుంది. సో యూజువల్ గా ఈ సిమ్టమ్స్ తో వస్తారనమాట. క్లినికల్ గా మనం కొంచెం అనుభవం ఉన్నా కూడా సర్జన్స్ ఎవరైనా క్లినికల్ గా దీన్ని డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. దానికి సపోర్టివ్ గా మనం కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి మనకి బ్లడ్ టెస్ట్, CBP అని చేస్తాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాంట్లో ఏంటంటే WBC కౌంట్ ఎలివేట్ అయి ఉంటుంది. రీజన్ వచ్చి ఇన్ఫెక్షన్ కాబట్టి WBC కౌంట్ ఎలివేట్ అయి ఉంటుంది. అదే విధంగా మనకి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ లో ఆల్మోస్ట్ ఆల్ 70 to 91% వరకు అల్ట్రాసోనోగ్రామ్ అబ్డామిన్ లో
దీన్ని డయాగ్నోజ్ చేయొచ్చు. అంటే అది అపెండిక్స్ వాష్ ఉంటుంది, పస్ ఉంటుంది, చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, దాన్ని బట్టి డయాగ్నోజ్ చేస్తారు. కానీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది టోటల్ గా ఇది రేడియాలజిస్ట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి డయాగ్నోసిస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, మన క్లినికల్ సస్పిషన్ అంటే మనం చూసినప్పుడు మనకి ఎక్కువ అపెండిసైటిస్ అనిపించినప్పుడు అల్ట్రాసౌండ్ నార్మల్గా ఉన్నా కానీ మనం ఒక్కోసారి సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. సో సిటీ స్కాన్లో సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ ఆల్మోస్ట్ ఆల్ 99% 100% డయాగ్నోజ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనం యాజ్ అ సర్జన్గా కూడా మనం సిటీ స్కాన్ చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు రేడియాలజిస్ట్ మీద ఆధారపడకుండా. సో అడ్వాంటేజ్ సిటీ స్కాన్ లో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మోర్ డెఫినెట్లీ స్పెసిఫిక్ అండ్ సెన్సిటివ్ కంపేరింగ్ విత్ అల్ట్రాసౌండ్ అనమాట. అందువల్ల మనకు అవసరమైతే సిటీ స్కాన్ చేస్తాం. ఇప్పుడు డయాగ్నోసిస్ మనకి డౌట్ ఉన్నప్పుడు, డైలమా ఉన్నప్పుడు.